భోగాపురం ఎయిర్పోర్ట్ భవిష్యత్తులో అభివృద్ధి కేంద్రంగా మారనుందన్నారు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి. ఆదివారం భోగాపురం ఎయిర్పోర్ట్లో ట్రయల్ రన్గా ఢిల్లీ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు తొలి విమానం రానుంది. ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడంతో పాటుగా భోగాపురం ప్రాంతం అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతుందంటున్న నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవితో మా కరెస్పాండెంట్ నాగేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక కీలక భూమిక పోషించిన ఉంది. ప్రధానంగా రేపు అంటే 4వ తేదీన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ రెడ్డి ఢిల్లీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా రానున్నారు. ప్రధానంగా ఒక ట్రయల్ రన్ చేపడుతున్నటువంటి నేపథ్యంలో భోగాపురం వైపు అందరి చూపు పడుతుంది. ప్రస్తుతం మనకి నెల్లిమర్ల ఎమ్మెల్యే లోక మాధవ్ గారు అందుబాటులో ఉన్నారు. అసలు ప్రధానంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే ఈ ప్రాంతం పరిస్థితి ఎలా ఉంటుందని వారిని అడిగి తెలుసుకున్నట్టు ప్రయత్నం చేద్దాం. మేడం గారు, భోగాపురం ఎయిర్పోర్ట్ అనగానే ఈ ఒక అభివృద్ధి కేంద్రంగా మారుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం కానీ లేదా ఆ దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి ఇప్పటికే కనిపిస్తుంది. మీ ఆలోచనలో, మీ ప్రణాళికలో అసలు ఎలా ఉండబోతుంది భవిష్యత్తు? ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఖచ్చితంగా ఒక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ చాలా ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు ముందుకు తీసుకువెళ్తున్నది. ఇది ఒక పర్టికులర్ గ్రోత్ హబ్గా, ఇక్కడ ఎక్స్పోర్ట్ గ్రోత్ హబ్గా ఎస్పెషల్లీ మనం తయారు చేయడానికి దీన్ని అన్ని విధాలుగా సమకూరేటట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకొని దాని ప్రకారం అటు అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, లేకపోతే మనకి ఈ ఐటీ కానీ, అలాగే ఏవియేషన్ ఇండస్ట్రీస్ కానీ, ఇలాగ వివిధ రకాలుగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా ఈ ఉత్తరాంధ్ర ఏరియా, అటు ఒరిస్సా నుంచి ఇటు మనకి ఈస్ట్ గోదావరి దాకా మనకి ఖచ్చితంగా ఇదొక గ్రోత్ ఇంజన్, మంచి గ్రోత్ ఇంజన్ అనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు మనకి. ఎస్పెషల్లీ కార్గో సైడ్ మనకి ఇక్కడ ప్రొడక్ట్ అంతా కూడా మనం దాన్ని ఎక్స్పోర్ట్ రెడీ చేసుకొని మోర్ ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు అగ్రికల్చర్ సైడ్ చూస్తున్నాం. అలాగే ఒక ఐటీ హబ్గా దీన్ని తయారు చేయడానికి కూడా అన్ని విధాలుగా ఇక్కడ సమకూరే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ దిగిన వెంటనే ఈ ఏరియా అంతా కూడా ట్రాన్స్ఫార్మ్ చేస్తే, అలాగే టూరిజం, అది మర్చిపోయాను, టూరిజం ఖచ్చితంగా మనం ఈ చుట్టుపక్కల ఉండేటట్టు, అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కొన్ని తక్కువ కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మంచి అభివృద్ధి పదంలోకి మనం తీసుకెళ్లేటట్టుగా, దాని ద్వారా మన రాష్ట్రానికి రెవెన్యూ పెరిగే దిశగా ఈరోజు ప్రతి అడుగు ముందుకేయడం జరుగుతున్నది. నేను గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఈరోజు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. మేడం గారు, ప్రధానంగా ఈ తీర ప్రాంతం మంది 27 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది మీ నియోజకవర్గ పరిధిలో. ఈ భవిష్యత్తులో ఈ తీర ప్రాంత అభివృద్ధి ఏ విధంగా జరిగే అవకాశం, అంటే ఈ ఎయిర్పోర్ట్ వచ్చినటువంటి నేపథ్యంలో షిప్ యార్డ్ లాంటి కానీ, అంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే ప్రణాళిక? ఇప్పుడు మనం చూస్తానండి, నెల్లిమర్ల నియోజకవర్గంలో తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు ముఖ్యంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ జీవన విధానం అయితే బాగలేదన్న విషయాన్ని నేను అసెంబ్లీ సాక్షిగా మాట్లాడున్నాను. కాబట్టి వాళ్ళకి ఈ సదుపాయాలు కలిగించేటట్టు, అలాగే మనకి బీచ్ కారిడార్ వస్తున్నది కాబట్టి ఇప్పుడు ఈ తీర ప్రాంతం అంతా కూడా అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్ళడానికి చాలా స్కోప్ ఉంది. అంటే దీన్ని ఒక మినీ గోవాగా తయారు చేయొచ్చు అన్నది కూడా రామ్మోహన్ నాయుడు గారు కూడా చాలాసార్లు అన్నారు. అలాగే మిగిలిన మంత్రులు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. దానికి చాలా మంచి స్కోప్ ఉన్నది. ఎందుకంటే వీ హ్యావ్ బ్యూటిఫుల్ బీచెస్, తర్వాత చంపావతి నది, అలాగే గోస్తని నది, ఇవి కూడా సముద్రంలో కలిసే ప్రాంతం ఇది. అటు నాగావళి దాకా వంశధార, ఈ 4 నదులు కూడా సముద్రంలో ఈ బెల్ట్ లోనే కలుస్తున్నాయి. మనకి ముఖ్యంగా చంపావతి అండ్ గోస్తని కలుస్తున్న తీర ప్రాంతం ఇది. కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తూ మనం బీచ్ టూరిజంని ఎంకరేజ్ చేస్తున్న విధానంలో, అలాగే మేము ఇంకో ప్రపోజల్ ఏం చేసామంటే ప్రభుత్వానికి, స్మార్ట్ సిటీస్ నిర్మాణం అనేది మన నియోజకవర్గంలో జరిగితే బాగుంటుంది. ఒక స్మార్ట్ సిటీ మనం ప్రపోజ్ చేస్తున్నది ఏంటంటే ఏఐ బేస్డ్, ఐటీ బేస్డ్ ఏఐ స్మార్ట్ సిటీ. ఇది కంప్లీట్గా ఒక 200 ఎకరాల్లో మనం 1.5 lakh జాబ్స్ మనకు వచ్చే విధంగా కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో బిల్డ్ చేయడానికి ప్రభుత్వానికి మనం ప్రాతిపదికన ఇచ్చున్నాం. దాన్ని కూడా మనం మూవ్ చేస్తున్నాం. ఇది ఈ ఏరియాలోనే జరుగుతుంది. దానికి ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్గా దాన్ని తీసుకురావడానికి మనం ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. అంటే వాక్ టు వర్క్, బైక్ టు వర్క్, వాక్ టు స్కూల్, బైక్ టు స్కూల్. అంటే ఆ క్యాంపస్లో మనకి ఎడ్యుకేషన్ ఉంటుంది, హెల్త్ ఉంటుంది, అలాగే మనకి జాబ్ ఉంటుంది. సో దట్ వే ఎవ్రీబడి, దట్ ఈస్ లైక్ ఎ బ్యూటిఫుల్ సిస్టమ్ దట్ వీఆర్ గోయింగ్ టు డెవలప్ ఫర్ ద ఐటీ సైడ్ ఆఫ్ ఇట్. రెండోది మనం ఏం ప్రపోజ్ చేస్తున్నామంటే, ఇప్పుడు మత్స్యకారులు ఉన్నారు కాబట్టి వాళ్ళ జీవన విధానం మారేటట్టుగా మత్స్యకారుల కోసం కూడా స్మార్ట్ సిటీస్ బిల్డ్ చేయమంటున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తే
మన యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఎవిరి ప్రాతిపదిక జరగాలన్నది ఈరోజు ప్రభుత్వం తాలూకు సంకల్పం. కాబట్టి ఆ సంకల్పాన్ని నేను ప్రధానంగా నా సంకల్పంగా కూడా తీసుకొని వికసిత ఆంధ్రప్రదేశ్కి, వికసిత్ భారత్ కోసం ప్రభుత్వం చేసిన ప్రతి ప్రయత్నంలో కూడా నా వంతు కృషి చేస్తూ వాళ్ళ సహాయ సహకారాలతో ఈ ప్రాంతం అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్తున్నానని ప్రజలందరికీ కూడా ఈరోజు తెలియజేసుకుంటున్నాను. ఇది మనం చూస్తాం. ప్రధానంగా చూసినట్లయితే భోగాపురం ఎయిర్పోర్ట్ రావడంతో ఒక అభివృద్ధి కేంద్రం, ఒక హబ్గా ఈ ప్రాంతం ఏర్పడేటువంటి అవకాశం ఉన్నట్టు ఉద్యానవన పంటలు కానీ అలా కార్గోకి సంబంధించి, రవాణాకు సంబంధించి కూడా అభివృద్ధి జరగనుందని, అలాగే స్మార్ట్ సిటీస్ కూడా ఏర్పడే అవకాశాలు ఉందని, మొత్తం మీద ఒక 1.5 నుంచి 2 lakhs వరకు జాబ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితిని మనం చూసాం. లోకమాధవి తనదైనటువంటి శైలిలో నియోజకవర్గ అభివృద్ధికి కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధిని బేస్ చేసుకుని కూడా మరింత ముందుకు సాగేటువంటి అవకాశం అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని మనం ఇంతవరకు చూసాం. కెమెరామెన్ కిషోర్తో నాగేంద్ర ప్రసాద్, విజయనగరం.